హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి హైయెస్ట్ ప్యాకేజ్ ఐటీ స్కిల్స్ గురించి ఈరోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ హైయెస్ట్ ఐటీ స్కిల్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ ఐటీ స్కిల్స్ అనేవి బిగినర్స్ నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్కిల్స్ ఎవరైతే అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో, వేరే డొమైన్ నుండి ఇంకో డొమైన్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ ఐటీ స్కిల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ ఐటీ స్కిల్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ప్రజెంట్ ఈ స్కిల్కి అయితే చాలా డిమాండ్ ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా డిమాండ్ ఇంకా పెరుగుతుంది. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో ఫ్యూచర్లో మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో దీస్ రోల్స్ ఇన్వాల్వ్ క్రియేటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఆల్గరిథమ్స్ టు మేక్ ప్రిడిక్షన్స్ అండ్ ఆటోమేట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెసెస్. సో ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్ రోల్స్ ఎలా ఉంటాయంటే ఆల్గరిథమ్స్ అనేవి క్రియేట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. సో వీళ్ళకి ఒక డేటా ఇస్తారండి. సో ప్రీవియస్గా జరిగిన డేటాను బేస్ చేసుకొని ఫ్యూచర్ అనేది ప్రిడిక్ట్ చేయాలన్నమాట. సో డేటా మీద ఎక్కువగా వర్క్ అయితే చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆటోమేట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెసెస్. సో ఆటోమేట్ చేయాలండి, డెసిషన్ మేకింగ్ అనేది ఆటోమేట్ చేయాలి. ఏదైనా ఒక టాస్క్ ఇచ్చామంటే ఆ టాస్క్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉండాలన్నమాట. సో మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే మంచి డిమాండ్ ఉంది. అండ్ నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ అండి. ప్రజెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మార్కెట్లో చాలా డిమాండ్ అయితే ఉంది. జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అండ్ బిగినర్స్ ఎవరైనా సరే తక్కువ కోడింగ్ ఉన్న స్కిల్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మటుకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందని. సో క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో ప్రజెంట్ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏమో ఉన్నాయంటే అమెజాన్ వెబ్ సర్వీస్ ఉందండి, అజ్యూర్ ఉంది అండ్ గూగుల్ క్లౌడ్ అండి. సో ప్రజెంట్ ఎక్కువగా బిజినెసెస్ వాళ్ళు ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. సో మీరు క్లౌడ్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి, అలాగే స్టోరేజ్ గురించి, డేటాబేస్ గురించి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి, సర్వర్స్ గురించి. సో ఇలా కోడింగ్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. సో ప్రజెంట్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనే స్కిల్ కూడా మంచి డిమాండ్ అయితే ఉంది అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా వస్తున్నాయండి. అండ్ తర్వాత ఐటీ స్కిల్ వచ్చేసరికి డెవాప్స్ అండి. ఈ డెవాప్స్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది ఒక మెథడాలజీ. సో డెవాప్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే హైలీ వాల్యూడ్ అండి. సో వీళ్ళకి చాలా మంచి ప్యాకేజ్ అయితే వస్తున్నాయి. ఎంఎస్సీస్ కంపెనీస్ వాళ్ళైతే డెవాప్స్ ఇంజనీర్స్ ని ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి హైర్ చేసుకుంటున్నారు. సో బిగినర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చండి. సో డెవాప్స్కి అయితే మంచి స్కోప్ అనేది ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా స్కోప్ అనేది పెరుగుతుంది. సో ఈ డెవాప్స్ ఇంజనీర్స్ అండ్ స్పెషలిస్ట్ ప్లే ఏ క్రిటికల్ రోల్ ఇన్ ఆటోమేటింగ్ అండ్ స్ట్రీమ్లైనింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టార్టింగ్ నుంచి డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అయ్యే వరకు ప్రతి ఆపరేషన్స్ అనేవి ఈ డెవాప్స్ ఇంజనీరింగ్ వాళ్ళైతే చేయగలరండి. సో వీళ్ళకి స్కిల్స్ అనేవి చాలా హైలో ఉంటాయి అండ్ ఆ స్కిల్స్ కి మంచి వాల్యూ అయితే ఉంటుంది. సో ఈ డెవాప్స్ అనేది కూడా మంచి హైయెస్ట్ ప్యాకేజ్ ఐటీ స్కిల్ అండ్ మంచి గ్రోత్ ఉన్న స్కిల్ అండి. అండ్ తర్వాత స్కిల్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండి. ప్రజెంట్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళని మంచి ప్యాకేజెస్ తో హైరింగ్ అయితే తీసుకుంటున్నారు. బిగినర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో వీళ్ళ స్కిల్స్ అనేవి ఎక్స్పర్టైజ్ లెవెల్లో ఉంటే కనుక ఎంఎన్సీస్ కంపెనీస్ అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఫ్యూచర్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి గ్రోత్ ఎలా ఉంటుందంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది నెవర్ ఎండింగ్ అండి. మీరు ఒక 10 to 15 years తర్వాత చూసుకున్నా సరే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి అయితే మంచి డిమాండ్ అనేది ఉంటుంది ఐటీ ఇండస్ట్రీలో. సో ఫుల్ స్టాక్ డెవలపర్స్ హూ కెన్ వర్క్ ఆన్ బోత్ ది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ ఫర్ ఇన్ డిమాండ్. సింపుల్ గా చెప్పాలంటే మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే వెబ్సైట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ ఉంటాయి కదండి. ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట. సో క్రియేట్ చేస్తారు, అలాగే డెవలప్ కూడా చేస్తారని. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, సో బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ని ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అయితే మేనేజ్ చేయగలరు అండ్ అట్ ద సేమ్ టైం డెవలప్ కూడా చేయగలరు. ప్రొఫిషియన్సీ ఇన్ పాపులర్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ వాజ్ ఇంపార్టెంట్. సో వెబ్ డెవలప్మెంట్ లో కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొన్ని పాపులర్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉంటాయి. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అండ్ టెక్నాలజీస్ మీద వీళ్ళకి మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి, ప్రొఫిషియన్సీ లెవెల్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ లో HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇది కామన్ అండి. సో మీరు వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటే మటుకి ఈ బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. అండ్ బ్యాక్ ఎండ్ లో PHP అనేది యూజ్ చేస్తారు, పైథాన్ అండ్ రూబీ.
సో బ్యాక్ ఎండ్‌లో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. డేటాబేసెస్ చూసుకుంటే మనకి MySQL ఉంది, NoSQL ఉంది, PostgreSQL ఉంది, MongoDB ఉంది. సో ఇలా చాలా డేటాబేసెస్ ఉంటాయండి. సో ఏదైనా ఒక డేటాబేస్ వస్తే సరిపోతుంది. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటే సరిపోతుందండి. అండ్ డెవాప్స్. సో మనం క్లౌడ్ కంప్యూటింగ్‌లో మాట్లాడుకున్నాం. సో డెవాప్స్‌లో వచ్చేసరికి AWS గాని, వేరే ఏదన్నా క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. సో మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలనుకుంటే మటికి మొబైల్ యాప్‌లో డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ అనేవి యూజ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ .NET. సో ఇలా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌కి అయితే మంచి డిమాండ్ ఉంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్స్‌కి అయితే ఆఫర్ చేస్తారండి. అండ్ తర్వాత స్కిల్ చూసుకుంటే మొబైల్ యాప్ డెవలప్‌మెంట్. సో మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌కి కూడా మంచి డిమాండ్ అయితే ఉందండి. హైయెస్ట్ ప్యాకేజెస్ అనేవి మొబైల్ యాప్ డెవలపర్స్ కూడా ఇస్తున్నారు. సో మొబైల్ యూసేజ్ ఉన్నంత కాలం కూడా మొబైల్ యాప్ డెవలపర్స్‌కి అయితే మంచి డిమాండ్ ఉంటుంది. సో మొబైల్ యాప్ డెవలపర్స్ ఏం చేస్తారంటే iOS అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్ ఉంటాయి కదండీ. సో మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే మొబైల్ ఫోన్స్, మన స్మార్ట్ ఫోన్స్. సో ఈ స్మార్ట్ ఫోన్స్‌లో అప్లికేషన్స్ అనేవి వీళ్ళు డెవలప్ చేస్తారన్నమాట. సో మొబైల్ యూసేజ్ ఉన్నంత కాలం కూడా ఈ మొబైల్ యాప్ డెవలపర్స్‌కి అయితే మంచి డిమాండ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్ అనేవి కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలనేది టోటల్లీ డిపెండ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండి. సో మీరు మొబైల్ యాప్ డెవలపర్స్ అవ్వాలనుకుంటున్నారా? ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవ్వాలనుకుంటున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఇలా మీ ఒక స్కిల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మీ గోల్‌కి అది రీచ్ అవుతుందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు ఆ స్కిల్‌ని అయితే నేర్చుకోండి. సో బిగినర్స్ నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ వేరే డొమైన్ నుంచి ఈ డొమైన్‌కి షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీ డే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తున్నాం. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో జాబ్స్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఎవ్రీ డే మన యూట్యూబ్ ఛానెల్‌లో అట్ ద సేమ్ టైమ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రెజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్‌కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్‌కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైమ్ రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి సో ఇలా పైథాన్ రిలేటెడ్‌గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్‌లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్‌లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నంబర్స్‌కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.